నిజమేనా ఇది? అంటే భగవంతుడు నమ్మితేనే ఎక్కువ కష్టాలు వస్తాయా? సేమ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో ఒకతని విషయంలో జరిగింది. నేను అతనికి కలిసి రామాలయానికి వెళ్తున్నాం. ఆయన లోపల రమ్మంటే రావడము రాముడు కష్టాలు ఇస్తాడన్నాడు. నేనన్నా భలే ఉన్నారండి, రాముడు ఎక్కడ కష్టాలు ఇవ్వడు, ఆయన అంటే ఆయన లైఫ్ మొత్తం కష్టమే కదా అన్నాడు. అంటే మీకు పూర్తి పిక్చర్ తెలియదు. ఆయన ఈ భూమి మీద నడయాడింది 12,000 సంవత్సరాలు. కొంతమంది 11,000 అంటారు, కొంతమంది 12,000 అంటారు. అన్ని వేల సంవత్సరాలు. అయితే అన్ని వేల సంవత్సరాల్లో కూడా ఆయన అరణ్యవాసం చేసింది ఎన్ని సంవత్సరాలు అసలు లెక్క కట్టండి. ఆయన ఉన్నంత కాలము రాజ్యం ఎంత అద్భుతంగా ఉంది. రామరాజ్యము అంటాం. ఎక్కడా కూడా కొడుకుకి తలకొరుగు పెట్టిన తండ్రి లేడు. అంటే చిన్నవాళ్ళు ఎక్కడ మరణించలే, ఎక్కడెక్కడ దుర్భిక్షం లేదు, అబద్ధం ఆడాల్సిన పరిస్థితి లేదు. అందరూ హాయిగా ఉన్నారు ఆయన రాజ్యంలో. రాముడు అంటే ఎవరు? డైరెక్ట్గా మీరు రాముడిని కనుక అమ్మో రాముడు కష్టాలు ఇస్తారంటే దీని అర్థం ఏంటంటే విష్ణుమూర్తి డైరెక్ట్గా కష్టాలు ఇస్తున్నారు అన్నట్టు ఒప్పుకున్నట్టే మీరు. విష్ణు అవతారం కదా రాముడు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అవతారం కదా. మరి వెంకటేశ్వర స్వామికి కూడా మీరు మొక్కకూడదుగా. మరి లక్ష్మీదేవి మీరు అలా అనుకుంటే అసలు లక్ష్మీదేవి మీ దగ్గరికే రాదు. ఎందుకంటే విష్ణువు యొక్క శక్తి లక్ష్మి, అవునా కదా? కాబట్టి అది పూర్తి రాంగ్ కాన్సెప్ట్. మీరు అదే ఇదే అని ఒక విషయం నమ్మాలి ఫస్ట్. విష్ణువే రాముడి రూపంలో ఉన్నాడు, విష్ణువే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ భావంతో చూస్తున్నారు, రాముడు కూడా అదే భావంతో చూడాలి. జస్ట్ అక్కడ అవతారం మారింది అంతే.